అందరికీ వందనాలు. ఇప్పుడు కీర్తనల గ్రంథము 12వ కీర్తన. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది దావీదు కీర్తన. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకుములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకుములాడు పెదవులన్నిటినీ, బెంకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టియు దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. ఇప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం నుండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. కింద ఫుట్నోట్లో హోషేయ 6వ అధ్యాయం 6వ వచనం చదవమనుంది. బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఓచ చెయ్యి గలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకాయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా అని చెప్పి ఆ మనుషునితో, నీ చెయ్యి చాపుమనెను. విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో, నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయెను. బహుజనులైనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగూ జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవనికిని వినబడదు. విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరూ విస్మయమొంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణం ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టని ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై యుందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు?
అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దోషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తైన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నీనెవెవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో, ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో, నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను.